పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. దేవుని పరిశుద్ధమైన సత్యమైన నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మాటలు మరొకసారి మన జీవితంలో ధ్యానించడానికి ఆయన ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి మనందరం కూడా దేవునికి ఎంతో వందనస్తులమైనాం. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు అనేటటువంటి భయంకరమైన బానిసత్వం నుండి 430 సంవత్సరాలు వారు దాన్ని అనుభవించిన తర్వాత మోషే ద్వారా వారిని బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. వారి కొరకు అరణ్య మార్గాన్ని ఏర్పాటు చేసి 40 దినాల ప్రయాణాన్ని, వారి యొక్క పోషణ బాధ్యతను దేవుడు తన భుజాల మీద వేసుకొని కాపాడుతూ నడిపిస్తూ వాగ్దాన దేశంలోనికి తీసుకుని వెళ్ళాలని దేవుడు ఎంతో ఆశపడ్డారు. కానీ వారిలో నుండి బయటకు వచ్చిన అనేక మంది ఆ వాగ్దాన దేశం ఇంకా చేరతారు అనే సమయానికి వారందరూ కూడా వారి అరణ్య జీవిత యాత్రలోనే వారి యొక్క జీవితాన్ని చాలించినట్లుగా మనం దేవుని వాక్యలో మనం చూస్తాం. కనుక ఈరోజు ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుడు అంటున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళకి వాగ్దానాన్ని పొందుకొని వాగ్దానాన్ని స్వతంత్రలేక ఓడిపోయి అరణ్యంలో చనిపోయిన వారికి పుట్టిన పిల్లలతో దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే, నీవు బ్రతుకు దినములన్నిట నా కట్టడలను నా ఆజ్ఞలను నువ్వు అనుసరిస్తే, నేను చెప్పిన మాట నువ్వు వింటే, నా సన్నిధిని నువ్వు గౌరవిస్తే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట ఏం చేయడు, నిలవజాలడు. హల్లెలూయా. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిట అంటే నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నా వాక్య ప్రకారంగా నా చిత్త ప్రకారంగా ఉన్నట్లయితే నీవు బ్రతుకు దినముల ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవజాలక నువ్వు కానాను చేరుకుంటావు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కనుక ఎలాంటి భక్తి చేస్తున్నాం మనం ఈరోజు? ఆదివారం ఒక్కదానికే మనం భక్తిని పరిమితి చేస్తున్నామా? లేక ప్రతి దినము కూడా మనం భక్తి చేస్తున్నాం? ఎక్కడున్నా కూడా మనం పని చేస్తూ ఉండొచ్చు, మనం పని చేసే స్థలంలో కూడా మన భక్తి జీవితాన్ని చూపించగలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నామా? గుళ్ళోనే విశ్వాసులు కాదు మనం, బడిలోను, ఆఫీస్లో కూడా, వీధిలో కూడా, సమాజంలో కూడా మనం ఎవరన్నమాట, విశ్వాసులుగానే ఉండాలన్నమాట. దేవుని సన్నిధి ఎన్నడూ కూడా మనం ఏం చేయకుండా నిర్లక్ష్యం. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేయాలన్నమాట అని దేవుని సన్నిధి. ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఆహాబు ఏలియాని చూచి మండిపోతూ ఉన్నాడు. కానీ ఆహాబు దగ్గర మండిపోతున్న ఒక వ్యక్తి, అంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న ఒక వ్యక్తి దగ్గర భయపడక నిలబడి అంటున్నాడు, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు అన్నాడు. హల్లెలూయా. నీ ముందని అనుకుంటున్నావేమో నువ్వు, నీ ముందు నేను లేను. ఎవరి దగ్గర ఉన్నాను నేను? నాతో దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలో నేను నిలబడ్డాను. నువ్వు ఎక్కడ నిలబడ్డావో చూసుకో జాగ్రత్త అని ఆహాబును ఎదిరించిన ఒక ప్రవక్తగా మనం చూస్తాం బైబిల్లో. ఈరోజు మనం నిలిచున్న స్థలం, ఈరోజు మనం కూర్చున్న స్థలం, ఈరోజు మనం పని చేసిన స్థలం దేవుని సన్నిధిని కలిగి మనం చేస్తున్నాం. ఆలోచించేద్దాం. నేను దేవుని సన్నిధిలో కూర్చున్నట్లయితే, నేను దేవుని సన్నిధిలో నిలబడినట్లయితే, నేను దేవుని సన్నిధిలో నడుస్తున్నట్లయితే, నన్ను చూస్తున్న వారికి నేను ఎక్కడ ఉన్నానో వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే
ఏలియాను చూడగానే ఆహాబు ఏమయ్యాడండి? గడగడలాడిపోయాడు. భయం పట్టుకునేది, కానీ చూస్తేనే భయం. ఏంటంటే ఏం చెప్తాడు, ఏం చేసేస్తాడు అని. ఏ కారణం? దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తి. దేవుడు అంటాడు, నీవు బ్రతుకు దినములన్నిట. ఇక్కడ కూర్చున్న మనలో ఒకసారి ఆలోచిద్దాం. ప్రతి దినము కూడా దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, దేవునిని ఆరాధించడానికి విషయంలో నిర్లక్ష్యం లేకుండా మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ మన జీవిత యాత్ర పరలోకం వైపు కొనసాగించే విశ్వాసులుగా మనం ఆలోచించేద్దాం. లేకపోతే దేవుడు అన్నావు, అరణ్యంలో చనిపోయే వాళ్ళు చూడండి, మీరు యోర్దాను దాటి వాగ్దాన భూమిలోకి రావాలంటే అనుదినం నీవు బ్రతుకు దినములన్నిటి కూడా ఏం చేయాలన్నమాట? నా సన్నిధి, నా వాక్యము నీవెన్నడూ ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. కనుక ఈ దినాన్ని ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఏ పని చేసినా మనకు అడ్డులు ఆటంకాలు రావు, కానీ భక్తి చేయడానికి మాత్రం అనేకమైన అడ్డులు ఆటంకాలు తప్పగా వస్తాయి. తప్పగా వస్తాయి. మనం ఏం చేస్తాం? అడ్డు వచ్చినప్పుడు ఏం చేస్తాం? దాన్ని అధిగమిస్తున్నామా, అడ్డు అనుకుని ఆగిపోతున్నామా? ఆలోచిద్దాం. దేవుని వాక్యం అంటుంది, నీవు బ్రతుకు దినములన్నిట నా వాక్యానికి, నా సన్నిధికి నీవు ఇవ్వాల్సిన గౌరవాన్ని, ప్రాధాన్యతను, విలువను ఇస్తే నీవు బ్రతుకు దినాల్లో నీ ముందు ఏది కూడా నిలబడడానికి లేదన్నాడు. అడ్డు వస్తుంది, ఆటంకం వస్తుంది, కానీ అది మనకు అడ్డు ఆటంకం అనిపించదన్నమాట. ఎప్పుడు? నేను దేవుని కొరకు జీవించవలసిన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే. కనుక దేవుని సన్నిధి పట్ల, దేవుని వాక్యం పట్ల మన హృదయాలలో ఉన్న స్థానము, విలువ, ప్రేమ ఎంత అనేది మనం వ్యక్తిగతంగానే ఆలోచించేద్దాం, చూసుకుందాం. ఆరాధన అంటే ఏదో అటెండెన్స్గా వచ్చేది కాదు అది, లేక ఏదో ముఖం చూపించడానికి వచ్చేటటువంటిది కాదు అది, లేక ఏదో తప్పదు అని వచ్చి కూర్చునేది కానే కాదు. ఆరాధన అనేది ఏమన్నాడండి? నీ దేవుడని యెహోవా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడని యెహోవాను సేవించు, ప్రేమించు, ఆరాధించు అన్నాడు. అంటే నేను భక్తి చేయడానికి నా పూర్ణ హృదయం, నా పూర్ణ బలం, నా పూర్ణ శక్తి, నా పూర్ణ అంటే దేవుడు నాకు ఇచ్చిన సమస్తముతో దేవుని నేనేం చేయాలన్నమాట? ఇప్పుడు ఆరాధించాలి, ఘనపరచాలి. అలాగన మన భక్తి జీవితాన్ని మనం అలవర్చుకుంటున్నామా? ఆలోచిద్దాం. ఎక్కడున్నప్పటికీ నీ దేవునికి భయపడి, దేవుని సన్నిధిని కలిగిన వ్యక్తిగా, ఎక్కడున్నప్పటికీ దేవుని వాక్యానికి విలువనిచ్చి వాక్య ప్రకారంగా జీవించే వ్యక్తులుగా, దేవునితోనే నడుస్తూ మనం ఆరాధించే దేవుని ఇతరులకి చూపించగలిగినటువంటి భక్తిలో ఎంతమంది ఉన్నాం ఆలోచించేద్దాం. వాళ్ళకి దేవుడిస్తున్న వాగ్దానం అటువంటి ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవ, అంటే దాని అర్థం ఏంటన్నమాట? ఏదైనా రావచ్చు అడ్డు, కానీ అది నీ ముందు నిలబడడానికి ఏముండదు, అవకాశం ఉండదు. ఈరోజు మనం ఒకసారి ఆలోచించేద్దాం. అడ్డులను అధిగమించగలిగినట్టు భక్తి మనం చేస్తున్నామా, లేక మనకు మనమే కొన్నిసార్లు సాగు పెట్టుకుని వంకలైనడు ఏం చేస్తాడంటే డొంక పట్టుకుంటాడండి. అలాగుందా మన బతుకు? ఒకసారి ఆలోచిద్దాం. కుదిరితేనే అంటున్నామా, కుదుర్చుకుంటున్నామా? వేరే పని ఏదైనా అయితే ఏం చేస్తామండి? కుదుర్చుకోమా? మాట్లాడరంటే మీరు. కుదుర్చుకుంటే ఏదైనా మనకేమవుతుంది చెప్పండి? కుదురుతుంది. కుదుర్చుకోకపోతే ఏది కుదరదు. కనుక అన్నాడు, ఏ మనుష్యుడు నేట నిలవలేకుండా. 7వ వచనం చూడండి, 2వ భాగం చదవండి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు. దేవుడు ఏం కోరుతున్నాడండి? పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వ్యక్తులను ఈ భూమి మీద దేవుడు ఏం కోరుతున్నాడండి? చక్కని ప్రవర్తన అన్నాడు. అంటే నా ప్రవర్తన దేవునికి ఏమవ్వాలి? ప్రీతికరం. అందుకని చెప్తాడు కదా, సామెతలు 16:7 వచనంలో ఏమంటాడంటే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులను సైతమైన మిత్రులుగా చేయను అంటాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనలో చూచేది ఏంటంటే మన ప్రవర్తన. ప్రవర్తన అంటే ఏంటంటే కూర్చోవడం, వినడం, చూడడం, మాట్లాడడం, ఇవన్నీ నడవడం, ఇవన్నీ ప్రవర్తనకు వస్తాయి కదా. సరిగ్గా కూర్చోడం కూడా సరిగ్గా కూర్చో అంటాం కదా.
వినడం లేదు కూడా, సరిగ్గా విన అంటాం. నిద్రపోతుంటే ఏమంటాం? లేచుకోండి, నిద్రపోతున్నాం ఏంటి, వినడం అంటాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరం. ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్న నీ ప్రవర్తన, నా ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉందా? ఇక్కడ అంటున్నాడు, నీవు ప్రతి మార్గమున చక్కగా ఏం చేయాలి? నువ్వు రావడం, కూర్చోవడం, వినడం, పాడడం, ఆరాధించడం, ఇవన్నిట్లో కూడా దేవునికి ఏం కలిగించాలి మనం? సంతోషం. నా ప్రవర్తన యెహోవాకు ఏమవ్వాలన్నమాటని? ప్రీతికరం, అంటే అంగీకారం అవ్వాలి. అప్పుడు నా శత్రువులను సైతం ఆయన ఏం చేస్తాడంటండి? మన నిద్ర మనకి శత్రువేనా కాదా? మాట్లాడేంటి? ఇక్కడ శత్రువు ఇంటి దగ్గర కాదు. ఇక్కడికి వచ్చింది ఏంటంటే నిద్రపోకుండా మెలకోకుండా వినడానికి. కానీ ఇక్కడికి వచ్చాక కూడా మన శత్రువు ఏం చేస్తాడు చెప్పండి? మనకి మన శరీరం ఏం చేస్తుంది చెప్పండి? ఏకీపించదు, పడుకోవడానికే ఒప్పుకుంటుంది. కానీ అన్నాడు, నీ ప్రవర్తన ఆయన దృష్టికి ప్రీతికరంగా ఉంటే నీ శత్రువుని సైతం కూడా నీకేం చేస్తాడు అంటే నిద్రపోకుండా ఉండడానికి సహాయం చేస్తాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో నేను ఉన్నాను, ఒక అగ్ని ముందు కూర్చున్నాను, నాతో మాట్లాడే దేవునితో ముందు కూర్చున్నాను, నన్ను స్కాన్ చేసి దేవుడిని ఆ అంతరంగంలో ఒక మాట కూడా నాకు ఇంకా పుట్టకముందే, కలగకముందే ఆయనకి తెలిసిపోయింది అనే దేవుని ముందు నేను కూర్చున్నానంటే ఎలా కూర్చుంటాం, ఎలాగ ఆరాధిస్తాం? ఆలోచిద్దాం. నీ ప్రవర్తన చక్కగా ఉండినట్లుగా చూసుకుంటున్నాడు. ఆ పితరుల ప్రవర్తన ఎలా ఉందమంటే చక్కగా లేదు. దేవుడు ఒకటి చెప్తుంటే వీళ్ళు ఒకటి చెప్తున్నారు, దేవుడు ఒకటి చేయమంటే వీళ్ళు ఒకటి చేస్తున్నారు. అందుకని దేవుడు అన్న అరణ్యంలో చచ్చిపోతారు మీరు అందరూ అన్న. అరణ్యంతోనే వారి యాత్ర ముగించాడు, కానానికి వెళ్ళిపోయారు. కానీ ఈ దినం దేవుని నమ్ముకుని ఆయన రక్షించబడ్డామని చెప్తూ వారం వెంబడి వారం వచ్చి దేవుడిని ఆరాధిస్తున్న మనము, మన ప్రవర్తన దేవుని సన్నిధిలో ఆయనకి ప్రీతికరంగా ఉందా? నేను కూర్చోవడం, నేను వినడం, నేను పాడడం, నేను చప్పలు కొట్టడం, నేను ఆరాధించడం, నిజంగా నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నన్ను దర్శించే దేవుని దగ్గరకు ఉన్నాను, నన్ను సరిచేసే దేవుని దగ్గరకు వచ్చాను, నాతో మాట్లాడే దేవుని దగ్గరకు వచ్చాను, నన్ను హెచ్చరించే దేవుని దగ్గరకు వచ్చాను, నా గురించి సంపూర్తిగా ఎరిగిన దేవుని దగ్గరకు వచ్చాను అనే భయం, ఆలోచన, తలంపుతో కూర్చుంటే మన ప్రవర్తన ఎలా ఉంటుందండి? చెప్పండి, ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అదే అంటున్నాడు, నీ ప్రతి మార్గమున చక్కగా నువ్వు ప్రవర్తిస్తే నీ పితరులు వెళ్ళలేనిపోయినటువంటి ఆ వాగ్దాన దేశంలోకి నేను నిన్ను తీసుకుని వెళ్తానని దేవుడు వాళ్ళకి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. మూడవది ఏమిటంటే 8వ వచనంలో చెప్తున్నాడు, చివరి మాట అనేవాడంటే, నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించిన నీ మార్గమును వర్ధల చేసుకొని చక్కగా ప్రవర్తించదు అంటున్నాడు. ఇప్పుడు మన ప్రవర్తన చక్కగా ఉండాలంటే ఏమన్నాడంటే, దివారాత్రులు నేను నీకు ఇచ్చిన వాక్యాన్ని నువ్వేం చేయమన్నాడు? ధ్యానించు. అంటే వాక్యం నాకు అర్థమయ్యేటంత వరకు కూడా నేను ఏం చేయాలన్నమాట? చదవాలి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అంటాడు. అంటే వాక్యం తప్ప ఒక మనిషి యొక్క ప్రవర్తన సరిచేయబడడానికి మరొకటి లేదు. ఇక్కడ అంటున్నాడు, నీవు నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని. మనం ఎక్కడున్నామంటండి? వారు ఎక్కడున్నారు? అరణ్యయాత్ర చేస్తున్నారు. అరణ్యయాత్ర అయిన తర్వాత వాళ్ళకి ఏముందన్నమాట? ఇప్పుడు కానాను ఉంది, వాగ్దాన దేశం. ఈ ప్రయాణంలో ఆ మార్గంలో వారు ఏమవ్వాలంట? నీ మార్గాన్ని చక్కగా నువ్వేం చేయాలి? వర్ధిల్ల చేసుకొని ప్రవర్తించాలంటే నేను నీకు ఇచ్చిన వాక్యాన్ని దివారాత్రులు నువ్వేం చేయాలి? ధ్యానించు. అంటే మన ప్రవర్తనను దేవుని వాక్యానికి సరిచూసుకుంటేనే కానీ మన ప్రవర్తన మారడానికి అవకాశం ఉండదు. అవునా కదా? చెప్పండి. మీ పక్కన ఎవరు నిద్రపోతున్నారు, నేను పక్కన వాళ్ళకి చెప్తాను, లేపమ్మ కొంచెం అని. మీరు ఎలాగంటారు? ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి అని లేస్తారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? నేను ధ్యానంలో ఉంటే నిద్రపోతున్నాం ఏంటని. ఏసు రక్తం చేయ అంటాం అంటే దాని అర్థం ఏంటి? మనం నేను ధ్యానంలో ఉన్నాను కానీ నిద్రపోతున్నాను అనుకుంటున్నామని కోపిస్తారు పక్కన వాళ్ళని. అందుకని ఇంకా లేపకుండా ఉండడం మంచిది, అలాగే ఉండడం మంచిది. ఆ ధ్యానంలో ఉంటే మంచిది, ఇంకా అలాగే వెళ్ళిపోతారు ఇంటికి. ఎక్కడికి? అరణ్యంలోనే అయిపోద్ది అలా యాత్ర. కానాను లేదు ఇంక అక్కడ. నాకు కానాను లేదని అనుకుంటే నేను ఎప్పుడు నిద్రపోతానండి మార్గంలో?
కనుక నేను చక్కగా నా మార్గంలో నడవచ్చి నా ప్రవర్తన నేను సరి చేసుకొని మంచిగా చూసుకోవాలన్నట్లయితే దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దివారాత్రులు ఏం చేయమన్నాడు? ధ్యానించు అన్నాడు. అంటే నేను ఏది చేస్తున్నా కూడా వాక్య ప్రకారంగా చేయడానికి ఏమన్నమాట? అలవాటు పడిపోవాలంతే, అలవాటు పడాలంతే. నేను ఏదో చేసి దానికి భక్తి అని పెట్టకూడదు పేరు. చాలామంది ఏదో చేసి నేను భక్తి చేస్తాను అంటారు. అది దేవునికి అంగీకారం కాదు. నేను చేసేది భక్తో కాదో నిర్ణయించేది ఎవరంటే ఆయన. ఎందుకంటే మన ఆరాధనకు యోగ్యుడు పాత్రుడు ఆయన. నేను ఆరాధించే ఆరాధనకు ఆయన అంగీకారమైనప్పుడే దాన్ని ఏం చేస్తాడు? ఆరాధన అంటాడు. నా విధానంలో ఆరాధన చేసుకుని నేను ఆరాధించానంటే ఆయన ఏమి చెందదంటాడు ఆయన. కనుక ఈ మార్గంలో చక్కగా నేను ప్రవర్తించి నా మార్గంలో నేను తొలగిపోకుండా వృద్ధి చెందాలి, ఫలించాలి అన్నట్లయితే దివారాత్రులు నేను ఇచ్చిన వాక్యాన్ని నువ్వేం చేయాలి? ధ్యానించు. కనుక దేవుని యొక్క వాక్యానికి మనం ఇస్తున్నటువంటి విలువ, ప్రాధాన్యత ఎంతసేపు చదువుతాం, ఎన్ని అధ్యాయాలు చదువుతాం, ఎలాగో చదువుతాం, ఎన్ని చదివాం అనేది కాదు, ఎలాగో చదువుతున్నాం, చదివిన దాంట్లో నాకు అర్థమైంది ఎంత అనే ధోరణిలో మనం ఉండాలి తప్ప చదివేయాలనుకుంటే ఏదో కథ పుస్తకంలాగా చదివిన ఒకటే, చదవకపోయినా ఒకటే. ఇది ఎవరిదన్నమాట? దేవుని మాట. దేవుని నా మాట నన్ను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. దేవుని మాట నన్ను ఏం చేస్తుంది? సరిచేస్తుంది. దేవుని మాట నా ప్రవర్తన ఏం చేస్తుంది? మారుస్తుంది. దేవుని మాట ఆయన బలాన్ని, శక్తినిచ్చి నన్ను నడిపిస్తుంది. దేవుని మాట ఆయనకు మహిమార్థంగా బ్రతకడానికి నాకేం చేస్తుంది? సహాయం చేస్తుంది. కనుక ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నీ మార్గాన్ని చక్కగా నువ్వేం చేయాలి? వర్ధిల్ల చేసుకుంటూ చక్కగా ప్రవర్తించాలన్నట్లయితే నా వాక్యాన్ని నువ్వేం చేయాలి? దివారాత్రులు ధ్యానించు. దివారాత్రులు ధ్యానించు. 6వ వచనంలో 4వ వాగ్దానం చెప్తున్నాడు, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము. ఏంటండి? నేను నీకు ఇస్తున్న దేశాన్ని నువ్వేం చేయాలన్నమాట? స్వాధీనం చేసుకోవాలి. ఈ భూమి మీద కాదు మనకేది, ఈ భూమి మీద మనకి ఎన్ని ఉన్నా కూడా అవన్నీ ఏంటండి? అశాశ్వతం. కానీ దేవుని రాజ్యమే నిత్యం లేక శాశ్వతమైనది, నిశ్చలమైన రాజ్యం అంటాడు. అది పొందిన వారికే తప్ప మిగిలిన వారికి చెందదు. ఇక్కడ దేవుడు వాగ్దానం అంటున్నాడు, నిశ్చయముగా నువ్వు ఆ దేశాన్ని ఏం చేస్తావు? స్వాధీనం చేసుకుంటావు. కనుక పరలోకాన్నే స్వాతంత్రించుకోగలిగిన భక్తినే మనం ఈ భూమి మీద అభ్యాసం చేస్తూ ఉన్నామా? మన పనులు, మన అవసరాలు తీర్చే భక్తే మనం చేసుకుంటున్నామా? పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, మన నిరీక్షణ ఈ లోకం మట్టుకే అయినట్లయితే, అంటే నా పని అయిపోతే చాలు, నా రోగం పోతే చాలు, నా అవసరం తీర్చబడితే చాలు, నా పిల్లల విషయం నేను అనుకున్న అది అయిపోతే చాలు అనేది అయినట్లయితే లోకంలో ఉన్న వారు అందరికంటే కూడా మనం ఎవరు మాటండి? దౌర్భాగ్యం. మన నిరీక్షణ ఏంటి ఉండాలి? నేను ఏమైనప్పటికీ కూడా దేవుని రాజ్యాన్ని ఏం చేయలేను? స్వతంత్రించుకోవాలి అంతే. యేసు ప్రభు ఈ లోకంలో ఒక మాట చెప్పారంటే, పరలోక రాజ్యాన్ని మీ మధ్యకి తెచ్చాను, మీరు ఏం చేయాలి? అందులోకి ప్రవేశించండి అన్నాడు. వచ్చిన అందులో ప్రవేశించాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పండి, ప్రవేశించాలంటే ఏం చేయాలి? పరలోకాన్ని గురించి ఒక ఉపమానం చెప్తూ కొంతమంది పిలిచాడు ప్రభు. వాళ్ళు ఏం చేశారంటే నెపం చెప్పారు, సాకులు చెప్పారు, రాలేమని కదండి. అవన్నీ కుంటి సాకులే. అప్పుడు ఆయన కోపం వచ్చినాడు, మీరు వీధుల్లోకి కంచెల్లోకి వెళ్ళి కనబడినలా తీసుకురండి అన్నాడు. వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చారు, వాళ్ళందరినీ శుద్ధి చేశారు, 2 వస్త్రాలను ఇచ్చి లోపలికి పంపించారు. అప్పుడు ఆయన లోపలికి వచ్చాడు. వచ్చి చూస్తే ఒకటి పెండ్లి వస్త్రం లేకుండా అక్కడ కూర్చున్నాడు. ఆయన అడిగాడు, ఎవరు అలా వచ్చే లోపలికి అన్నాడు. అంతే, ఆ మాట చెప్పగానే ఆయన తీసుకెళ్ళి ఏం చేశారు? బయటికి. అంటే ఇప్పుడు పరలోకంలోనికి వెళ్ళాలి అన్నట్లయితే వెళ్ళకముందు ఇక్కడ ఏమైంది అనమాట అండి? సిద్ధపడాలి. మీలో ఎవరైనా సరే గుడికి వచ్చినట్లుగా పెళ్ళికి వెళ్తారా? చెప్పండి.
మీరు మందిరానికి వచ్చినట్లుగా పెళ్ళికి వెళ్తారా, లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళినట్లుగా పెళ్ళికి వెళ్తారా? చెప్పండి, ఎలా వెళ్తారు చెప్పండి పెళ్ళికి వెళ్ళేటప్పుడు? నేనే చెప్తాను, మీరే మాట్లాడాలి కదా. నేను చూశాను, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, ఇంకేం కనబడడం లేదు అసలు, మేడ లేదు, కంఠం లేదు. అంటే ఎక్కడికి వెళ్తున్నానని అర్థమైంది మాట. నేను ఒక పెళ్ళికి వెళ్తున్నాను కాబట్టి నాకున్నదంతా కూడా నేను ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ ప్రదర్శించాలి, చూపించాలి. చూడండి ఎలాగెళ్తున్నారు లోక సంబంధమైన పెళ్ళిళ్ళకైతే. మరి పరలోకం పెళ్ళికి వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి? దానికి ఉంది కదా, ఒక డ్రెస్ ఉంది కదా, ఒక పద్ధతి ఉంది కదా, ఒక నియమం ఉంది కదా. దానికి ఏంటన్నాడు? వాక్యం ఇచ్చాడు. వాక్య ప్రకారంగా జీవించిన వారు మాత్రమే, వాక్యాన్ని భూమి మీద నెరవేర్చిన వారు మాత్రమే అందులో ప్రవేశించడానికి ఏమన్నాడండి? అర్హులు. అందుకని దేవుడు వాళ్ళందరినీ అరణ్యంలో ఎందుకు చనిపోతారన్నారు? ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేశారు, ఆయన మాటను పెడచెవిని పెట్టారు, ఆయనకు అవిధేయులు అయ్యారు. అందుకని ఆయన ఏమన్నారు? వీరెవరు రావడానికి వీల్లేదన్నాడు. లోబడిన వారిని ఇద్దరిని మాత్రం చూశాడు. ఆయన ఏమన్నాడు? యెహోషువ కాలేబులు. ఎందుకన్నాడు? నిండు మనసుతో పూర్ణ హృదయంతో వాళ్ళని సేవించారు కాబట్టి వాళ్ళిద్దరే రావాలన్నాడు. కనుక దేవుడు పరలోకంకి వెళ్ళే ప్రతి వ్యక్తిని కూడా భూలోకంలోనే ఏం చేస్తామంటండి? పూర్తిగా స్కాన్ చేస్తున్నాడు, అంతే కదా. ఆ స్కాన్లో మనం నిలబడగలిగితేనే అందులోకి వెళ్ళడానికి ఉందన్నమాట, అంతే. మనం అనుకున్న రీతిగా వెళ్ళిపోవడానికి లేదు పరలోకం. భూలోకంలో అయితే ఎక్కడికైనా మనం అనుకున్న రీతిగా వెళ్ళొచ్చు, కానీ పరలోకానికి వెళ్ళడానికి అలా లేదు. ఎవడన్నా మీరు అందులోకి ప్రవేశించండి అన్నాడు. పరలోకంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలన్నా మన పాపం ముందు కడగబడాలి, క్షమించబడాలి, పరిశుద్ధ జీవితం రావాలి. రెండవది దేవుని సన్నిధి, దేవుని వాక్యం పట్ల మనకు ఒక విలువ, ప్రాధాన్యత, స్థానం మనం కలిగి దేవుని గౌరవించవలసిన రీతిగా గౌరవించి, దేవుని ఎరగవలసిన రీతిగా ఎరిగి, వెంబడించవలసిన రీతిగా వెంబడించినప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళడానికి ఏముందన్నమాట? అవకాశం ఉంది. చివరిగా 5వది ఏమన్నాడంటే 9వ వచనంలో చెప్తున్నాడు చివరి మాటలో, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నీవు నడుచు మార్గం అంతటిలో. ఎక్కడికి నడుస్తున్నారని ఇప్పుడు వీళ్ళు, ఈ కొత్త జనాంగం ఎక్కడికి నడుస్తున్నారండి? యోర్దాను దాటి వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి. వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళిపోవాలన్నమాట. దేవుడు అంటున్నాడు, నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉందను. అంటే దేవుడు నాతో ఉండగలిగిన నడత నేను నడుస్తూ ఉన్నానా? చాలామంది అనుకుంటాం కదండి, మనం చెప్పాను కదా ఇందాక, మనం ఏదైనా పని ఉన్నప్పుడు నువ్వు నా ముందు వెనక బాగుంటావు అంటే మరి దేవుడు రావాలని కోరుకుంటున్నమాట మనం కదా. కానీ దేవుడు నాతో వచ్చి నడవగలిగిన రీతిగా ఉందా నా ప్రవర్తన, నా భక్తి, నా విశ్వాసం? దేవుని వాక్యంలో మనం చూస్తాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 31వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేతబట్టుకొని త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతను చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నువ్వేలా కొట్టితివి? ఇదిగో నా ఎడుత నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని, ఆ గాడిద నన్ను చూచి ముమ్మారు నా ఎటు నుండి తొలగను, అది నా ఎటు నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించిందని అతనితో చెప్పాను. ఎవరెవరితో మాట్లాడుతున్నారండి? బిలాము దేవుడు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు బిలాము? బాలాకు రాజు ఇచ్చేటువంటి బంగారం, వెండి ప్రతిష్టలను పొందుకొని ఇశ్రాయేలు అనబడిన వారిని శపించడానికి వెళ్తా ఉన్నాడు. దేవుడు వచ్చి మార్గంలో అడ్డుగా ఖడ్గాన్ని పట్టుకొని ఎదురుగా ఉంటే కూడా అతనికి ఏమవలేదు, కనబడడం లేదు. యెహోవా అతని కన్నులు తెరిచిన తరువాతనే అతడు ఎక్కడున్నాడు, ఎవరున్నారు తన ముందు కనబడింది. ఎంత భయంకరం! ఎవరితను? ప్రవక్త. అంటే దేవునితో ముఖాముఖిగా సంబంధం కలిగిన ఒక వ్యక్తి. కానీ దేవుడు తన ముందు ఉన్నాడని, కోపంతో ఉన్నాడని, ఖడ్గాన్ని తీసుకొచ్చాడని ఎవడని కనబడ్డంలా. ఏం కనబడుతుంది? కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెసినా బిలాం బంగారం, బిలాం ఇచ్చే ఘనతే కనబడుతుంది. దేవుడు అన్నాడు, నా ఎదుట నీ నడత విపరీతంగా ఉంది కాబట్టి నేను నీకు వ్యతిరేకంగా ఖడ్గాన్ని తీసుకుని వచ్చాను. ఆ గాడిద కానీ తప్పుకొని ఉండకపోయినట్లయితే నేను నిన్ను చంపి గాడిదని బతికించామని అంటున్నాడు దేవుడు. అంటే దేవుడికి ఎంత కోపం వచ్చిందన్నమాట.
మనం ఆలోచిద్దాం ఒకసారి. మనం చేసే పనులకి దేవుడికి ఎంత కోపం వస్తుందో మనం గమనిస్తే ఆ పనులు చెయ్యం. బిలాము వెళ్ళరాని స్థలానికి వెళ్తున్నాడు, ఆశించిన రాన్ని ఆశిస్తూ ఉన్నాడు, పలకరాని మాట పలకడానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళడం కూడా ఎలాగెళ్ళినాడు? దేవుడి పైన వెళ్తున్నాడు మళ్ళీ పైగా కదా. ఎందుకంటే ఆ బాలకు చెప్పాడు, నువ్వు ఎవరిని శపిస్తావాడు శపించబడతావు, నువ్వు ఎవరిని దీవిస్తావాడు కనుక రా అన్నాడు. కానీ బిలాము నడత దేవుని ఎలాగుందంటండి? విపరీతం, అంటే భరించలేని ఖడ్గం పట్టుకొని ఉన్నాడు ఎదురుగా. అంటే గాడిదడ్డు వచ్చింది కానీ లేకపోతే ఏమన్నాడండి? వేసేవాడు అంటే దేవుడి తల. ఒకసారి ఆలోచిద్దాం. మనం దేవుని సన్నిధిలో మనం నడిచే మార్గం, మన ప్రవర్తన ఎలా ఉంది? నేను చేసేది దేవుని ప్రకారమే చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాడు అతను. వెళ్ళరాని స్థలానికి వెళ్తున్నాడు, శపింపరాని వాడిని శపించడానికి ఏం చేస్తున్నాడు? తెగిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం నిలుచున్నా, మనం కూర్చున్నా, మనం నడుస్తున్న మార్గము ఎలా ఉందో చూసుకుంటూ వెళ్తున్నామా? మొదటి కీర్తనలో ఉంటుంది, దుష్టుని ఆలోచన చెప్పున నడవద్దు. అంటే నడక ఎలా ఉండాలన్నమాట? ఇప్పుడు దైవ ఆలోచన ప్రకారం ఉండాలి, దుష్ట ఆలోచన ప్రకారం ఉండకూడదు. పాపుల మార్గమున నిలవద్దు. అంటే నేను నిలబడే స్థలం ఏంటంటే పరిశుద్ధ స్థలమై ఉండాలి, పాపులు ఉండే స్థలం కాదు. అపహాసకులు కూర్చున్న చోట నువ్వు చేయొద్దు, కూర్చోవద్దు. నేను కూర్చునే స్థలం ఏమైతే ఉండాలన్నమాట? దేవుని సన్నిధిలో కూర్చోవాలి తప్ప అపహాసకులు అంటే సమయాన్ని పాడు చేసుకొని వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ప్రజల మధ్య మనం కూర్చోకూడదు. కానీ ఒక విశ్వాసిగా మనం ఆలోచిద్దాం, మన నడత ఎలా ఉంది? ఎవరితో నడుస్తున్నాం? మనం ఎక్కడ నిలబడుతున్నాం? మనం ఎక్కడ కూర్చుంటున్నాం? మనకు తెలియపోవచ్చేమో, మనం పట్టించుకోలేకపోవచ్చేమో, కానీ మన ప్రాణం పెట్టి ప్రేమించిన దేవుడు చూసిన అంటున్నాడు, నీ నడత, నువ్వు కూర్చోవడం, నువ్వు నిలబడడం నాకేం చేస్తుంది? కోపం రప్పిస్తుంది. నీకు వ్యతిరేకంగా నేను ఖడ్గాన్ని పుచ్చుకొని ముందు నిలబడ్డాను, గాడిద అడ్డు వచ్చింది కానీ లేకపోతే నేనేం చేద్దునమాట? చంపి ఉందును అన్నాడు. అంటే దేవుడికి ఎంత కోపం వచ్చింది చూడండి ఒకసారి. దేవుడు చంపేస్తాడు దిగి. దేవుడు చెప్పాడు, నేను రోషం గలవని అన్నాడు కదండి. రోషం గల దేవుడు. కనుక మనం భక్తి ఎలా చేస్తున్నాం? దేవుని సన్నిధికి ఎలా వస్తున్నాం? వాక్యానికి మనం ఇస్తున్నటువంటి విలువ లేక ప్రాధాన్యత ఏంటి? ఒకసారి ఆలోచిద్దాం. 6,03,550 మందిలో 2 మాత్రమే దేవుడికి కనబడ్డారు అనుకూలంగా, మిగతా అందరినీ అరణ్యంలో లేపాడు. ఇప్పుడు 6,01,730 మంది ఉన్నారు. వాళ్ళకి కూడా చెప్పేస్తున్నాడు, అబ్బాయి మీ సంగతి అంతే, కనుక నేను ఆజ్ఞలు, నేను కట్టలు ఇచ్చిన వాటిని కనుక్కుంటేనే ఈ వాగ్దానం మీ పట్ల ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. కనుక ఒకసారి ఆలోచించేద్దాం. నా ప్రవర్తన దేవునికి విపరీతంగా ఉంటే దేవుడు నా పక్కన ఉండడు. దేవుడు నాకేమవుతాడు? విరోధి అవుతాడు, నాకు ఎదురొస్తాడు. బిలాము జీవితంలో అదే జరిగింది. కనుక ఇది మన ప్రవర్తన ఎలా ఉంది? దేవునికి అనుకూలంగా, దేవునికి ప్రీతికరం. దేవునికి ప్రీతికరమైనట్లయితే ఆయన నా శత్రువుని సైతం కూడా నాకేం చేయగలరు చెప్పండి? నేను బ్రతుకు దినంలో ఏ మనుష్యుడు మన ముందు నిలబడ్డానికి, అంటే ఏ పరిస్థితి కూడా మనకి వ్యతిరేకంగా పని చేయకుండా ఉండడానికి దేవుడు మనకి ఏం చేస్తే చెప్పండి? సహాయం చేస్తాడు. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.